హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. సో ఈరోజు మనం రీజనింగ్లోని ఆడ్ మ్యాన్ అవుట్ అంటే మ్యాన్ అవుట్ అంటే బయటికి పంపించడం. ఆడ్ ఏంటి? డిఫరెంట్గా ఉన్న వాడిని బయటికి పంపించేలా. ఇచ్చిన వాటిలో మనకి ఏదైతే డిఫరెంట్గా ఉందో వాడిని బయటికి పంపించా అంటే మనకి అదే ఆన్సర్. సో 5 ఆప్షన్స్ ఇస్తాడు. ఈ 5 ఆప్షన్స్లో ఒకే ఒక ఆప్షన్ తేడాగా ఉంటుంది, మిగతా 4 ఆప్షన్స్ ఒకేలా ఉంటాయి అన్నమాట. సో అంటే మనం ఏంటంటే ఈ 5 ఆప్షన్స్లో ఏది తేడా ఉందో మనం దాన్ని ఎలిమినేట్ చేయాలన్నమాట. చూడండి, ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ ప్రాబ్లం ABCDF. చూడండి, బాగా అబ్జర్వ్ చేస్తే BCDF అనేవి కాన్సనెంట్స్, ఏ అనేది ఓవెల్. అంటే మనకి కాన్సనెంట్స్లో ఏ ఉండకూడదు అనమాట. సో ఆన్సర్ మనకి ఏ. సో ఏంటిది? సో ఓవెల్ మాట, అందుకని ఆన్సర్ ఏ. నెక్స్ట్ ఈసారి చూడండి, ABCDE. ఇప్పుడు ఏంటి? ఏఈ 2 వవెల్స్ వచ్చాయి, 3 కాన్సనెంట్స్ వచ్చాయి. 2 వవెల్స్ 3 కాన్సనెంట్స్ వచ్చాయి. అంటే ఇప్పుడు మనం ఒకటే ఆన్సర్. అయితే ఇప్పుడు మనం అంటే ఇది ఓవెల్ కాన్సనెంట్స్ కాన్సెప్ట్ కాదు, సో వేరే కాన్సెప్ట్. ఏంటి? ఆడ్ మ్యాన్ అవుట్. ఇందులో ఏది ఆడ్గా ఉంది? సో బాగా చూడండి. సో ఇది మిర్రర్లో చూస్తే మనకి ఇలా కనబడుతుంది. సో ఇది మిర్రర్లో చూస్తే ఇలా కనబడుతుంది. ఇది మిర్రర్లో చూస్తే ఇలా కనబడుతుంది. ఇది మిర్రర్లో చూస్తే ఇలా కనబడుతుంది. కానీ ఏని మిర్రర్లో చూస్తే ఏగానే ఉంటుంది. సో ఆన్సర్ ఏ. సో ఇది మిర్రర్ ప్రాబ్లం అన్నమాట. ఏంటిది? మిర్రర్ ప్రాబ్లం. వెంటనే ఆ లాజిక్ రావాలన్నమాట. నెక్స్ట్ ABC BCD CDE DEF EFG. సో ఇది 1 2 3 అంటే ఎంత కలిపితే ఎంత? ఇది 6, ఇది 9. చూడండి, 2 3 4. సో 5 9, 3 4 5, 7 12. ఇది 4 5 6 అంటే 15, 5 6 7 18. సో మనకేంటి? 6 9 12 15 18 వచ్చింది. సో అయితే ఏంటంటే మనకి ఇది ఇందులో అన్ని నెంబర్స్ 3తో ఉన్నాయి, కానీ ఆడ్ మ్యాన్ అవుట్ కష్టం అవుతుంది. సో అన్ని నెంబర్స్ 3తో పోతుంది, కానీ ఇది 9 అనేది స్క్వేర్ అన్నమాట. 9 అనేది ఏంటి? 3 స్క్వేర్ రాయొచ్చు. సో ఇదేంటి? స్క్వేర్ మోడల్. సో 9 అనేది ఏంటి రాయొచ్చు మనం? 3 స్క్వేర్ అంటే ఏంటి? 9. సో ఆన్సర్ BC. నెక్స్ట్ AE GM MQ VZ LP. సో చూడండి, AE GM MQ VZ LP. సో ఏకి మనకి మధ్యలో 4 లెటర్స్ ఉన్నాయి. ఏకి ఈకి BCDE. సో BCDE మధ్యలో 3 లెటర్స్ ఉన్నాయి. సో GMకి చూద్దాం. HIJKLM. సో Gకి Mకి ఎన్ని ఉన్నాయి? HIJKL. సో 5 లెటర్స్ ఉన్నాయి. Mకి Qకి చూద్దాం. M తర్వాత ఏంటి? NOP 3 ఉన్నాయి. Vకి Zకి చూద్దాం. WXY ఇక్కడ కూడా 3 ఉన్నాయి. Lకి Pకి చూద్దాం. MNO 3 ఉన్నాయి. అంటే ప్రతి లెటర్స్కి గ్యాప్ 3 ఉన్నాయి, కానీ ఇక్కడ 5 ఉన్నాయి, కనుక GM అనేది ఆన్సర్. సో ప్రతి లెటర్స్కి గ్యాప్ మనకి ఏంటి? 3 ఉన్నాయి, కానీ ఇక్కడ GMకి వచ్చేసరికి 5 ఉన్నాయి, కనుక GM అనేది మనకి ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఓకే. సో నెక్స్ట్ DF TV VX NP HJ. సో ఇది మోడల్ ఏంటంటే మనకి Dకి Fకి ఏంటి? ఈ మధ్యలో ఉంది. Tకి Uకి మధ్యలో U ఉంది. Vకి Xకి మధ్యలో W ఉంది. Nకి Pకి మధ్యలో O ఉంది. ఏముంది? O ఉంది. నెక్స్ట్ Hకి Jకి మధ్యలో I ఉంది. బాగా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఓవెల్స్.
సో ఈయుఓఐ ఒక్క డబ్ల్యూ మటుకు ఓవెల్ కాదు, అంటే ఇదేంటి, సో విఎక్స్ అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఇదేంటి ఓవెల్ కాన్సెప్ట్. సో ఆ విధంగా మనం అనాలిసిస్ చేయాలి, అప్పుడు మనకి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ అండి జేసిఓఎస్టి. సో ఇందులో ఇవన్నీ కాన్సనెంట్స్, ఓ అనేది ఓవెల్స్. నెక్స్ట్ ఏఆర్ఈయుఐ అన్ని ఓవెల్స్, ఒక ఆర్ అనేది మనకి కాన్సనెంట్స్, అన్ని ఓవెల్స్ మనకి ఆర్ అనేది కాన్సనెంట్. సో ఆర్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఎయిత్ వన్. సో ఏకి సికి డిఫరెన్స్ ఎంత 1, అంటే బి ఒకటి ఉంది. సికి ఎఫ్కి డిఈ 2 ఉంటాయి. ఏకి డికి డిఫరెన్స్ ఎంత, మధ్యలో ఏమి ఉంటాయి, ఏకి డికి బిసి 2 ఉంటాయి. డికి ఐకి సో ఈఎఫ్జిహెచ్ అంటే 4 ఉంటాయి అన్నమాట. ఏకి ఎఫ్కి డిఫరెన్స్ ఎంత, బిసిడి చూడండి, ఏఎఫ్డబ్ల్యూ కదా, బిసిడిఈ 4 ఉంటాయి. ఎఫ్కి డబ్ల్యూకి సో 23లో ఆర్తిస్తే 23లో ఆర్తిస్తే ఎంత, 23లో ఆర్తిస్తే ఇది 4 అంటే 27లో 4 తీస్తే 17, అంటే 16 ఉంటాయి డిఫరెన్స్. సో ఎందుకంటే మళ్ళీ అది తీసిలు కనుక. ఏకి 3 ఉంటాయి. సో ఇక్కడ 15లో అయితేస్తే సో 10, ఓ తీసిలు కనుక 9, అంటే ఈకిని ఓకి 9 ఉంటాయి అన్నమాట. సో బాగా చేస్తే ఇది కూడా ఏకి జీకి ఎన్ని ఉంటాయి మనకి డిఫరెన్స్, సో 5 ఉంటాయి. బిసిడిఈఎఫ్. సో జీకి మళ్ళీ మనం డిఫరెన్స్ వేస్తే 25 ఉంటాయి. ఎన్ని ఉంటాయి, 25. సో లాజిక్ వస్తుంది. సో 2 స్క్వేర్ అంటే 4, 5 స్క్వేర్ అంటే 25, 2 స్క్వేర్ అంటే 4, 5 స్క్వేర్ అంటే 25. సో 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9, కానీ 1 స్క్వేర్ అనేది 2 అవ్వదు. సో ఆన్సర్ ఇది అనమాట. సో ఇది స్క్వేర్ మోడల్ అనమాట. నెక్స్ట్ ఓకే, ఇది కూడా సేమ్ ఇప్పుడులాగా చేద్దాం. సో ఏకి ఎఫ్కి డిఫరెన్స్ ఎంత, బి ఉంటుంది, బిసిడిఈ 4 ఉంటుంది. ఎఫ్కి హెచ్కి జి 1 ఉంటుంది. నెక్స్ట్ ఏకి హెచ్కి బిసిడిఈఎఫ్ జి 5 ఉంటుంది. హెచ్కేలకి హెచ్ఐజేకే 3 ఉంటుంది. ఏకి జేకి సో బిసిడిఈఎఫ్జి, సో బిసిడిఈఎఫ్జిహెచ్ఐ 8 ఉంటుంది అన్నమాట. ఇక్కడ జేకి ఎంకి జే కేఎల్ 2 ఉంటుంది అన్నమాట. ఏకి ఆర్కి సో ఇది 18, ఇది 1. సో 18 1 అంటే మనకి 16 ఉంటుంది. ఆర్కి డబ్ల్యూకి మధ్యలో ఆర్ఎస్టియువి 4 ఉంటుంది అన్నమాట. సో ఏకి ఎన్కి మధ్యలో ఇది 14, ఇది 1 అంటే 12. సో ఎన్కి ఆర్కి డిఫరెన్స్, ఎన్ అంటే ఓపిక్యూఆర్ అంటే 3 ఉంటుంది అన్నమాట. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇది మనకి ఇలా మనం ఏం రాసాం, గ్యాప్లు రాసుకోమాట. ఇలా గ్యాప్లు రాసుకోవాలి. సో ఇలా గ్యాప్లు రాసుకున్న తర్వాత సో 1 4 జా 4, 2 4 జా 8, 4 4 జా 16, 3 4 జా 12. కానీ ఇది మనకి 5 3 ఏం అవ్వట్లేదు కనుక సో ఆన్సర్ సెకండ్ ఆన్సర్ అనేది మనకి రైట్ ఆన్సర్ అనమాట. అంటే 4th టేబుల్ ఇది. నెక్స్ట్
VTMQPRDFFG. ఇక్కడ మనకి ఏంటి, చూడగానే మనకు ఒక లాజిక్ దొరుకుతుంది. ఏంటో లాజిక్? 13, 17, 16, 19, 4, 6, 6, 7, 22, 20 ఇలా రాసుకుంటే నాకు ఒకటి అబ్జర్వ్ నేను చేశాను. ఏం చేశాను? సో చూడండి, 13, 17, 16, 19, 4, 6, 6, 7 అంటే తక్కువ నెంబరు ఎక్కువ నెంబర్, తక్కువ నెంబర్ ఎక్కువ నెంబర్. ఇక్కడ ఏంటి, ఎక్కువ నెంబర్ తక్కువ అంటే ఇవన్నీ అసెండింగ్ ఆర్డర్లో ఫాలో అయ్యి ఇది డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అవుతుంది కనుక ఆన్సర్ వీటీ. ఆన్సర్ ఏమవుతుంది? వీటీ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ చూడండి, 13, 26, 39, 52, 65. సో ఇవన్నీ కూడా మనకి 13 టేబుల్స్లో ఉన్నాయి. చూడండి, 13 2 13 3 13 4 13 5 13 అంటే ఏంటి? 13 అనేది మనకి మల్టిపుల్. 13 అనేది ఏంటి? 13 యొక్క ఇవన్నీ మల్టిపుల్స్. 13 అనేది స్టార్టింగ్ నెంబర్. ఆ విధంగా ఒక లాజిక్ తీసుకోవచ్చు. ఇంకో లాజిక్ ఏంటంటే ఇవన్నీ కాంపోజిట్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబర్. ఇదేంటి? ప్రైమ్ నెంబర్. అలాగైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ 13, 23, 33, 43, 53 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. ఇది కాంపోజిట్ నెంబర్. అంటే చూడండి, ఇవన్నీ కూడా మనకి ఏ టేబుల్తో పోవు, కానీ 33 అనేది 11 టేబుల్తో పోతుంది, 3 టేబుల్తో పోతుంది, 1 టేబుల్తో పోతుంది అనమాట. సో ఆన్సర్ 33. నెక్స్ట్ 176 ఇలా వచ్చేది. 176, 231, 572, 473, 653. చాలా చాలా ఈజీ లాజిక్. ఇలాంటివి ఖచ్చితంగా బ్యాంక్ ఎగ్జామ్స్లో అడుగుతాడు. మనం కొంచెం బుర్ర పెడితే ఆన్సర్ వస్తుంది. ఏంటి చూడండి, 167, 213, 52, 7, 437, 639 అంటే ఇది రాంగ్ ఆన్సర్ అన్నమాట. సో మనకి ఇది ఆడ్ మ్యాన్ అవుట్. అంటే ఈ రెండు కలిపితే మనకి మధ్యలో రావాలి, ఈ రెండు కలిపితే మధ్యలో రావాలి, ఈ రెండు కలిపితే మధ్యలో రావాలి, ఈ రెండు కలిపితే మధ్యలో రావాలి. అది లాజిక్. నెక్స్ట్ ఇది చూడండి, 123, 246, 147, 368, 159 ఇది ఇచ్చాయన్నమాట. సో ఇప్పుడు ఇది ఇస్తే సో 1 + 3/2 మధ్యలో 2 + 6 అంటే 8. సో 8/2 అంటే 4. 1 + 7 అంటే 8/2 అంటే 4. 3 + 8 అంటే 11. సో 11/2 రావట్లేదు. సో 1 + 9 అంటే 10/2 అంటే 5. సో ఆన్సర్ ఇది మాట. అంటే ఏంటి, ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్, ఫస్ట్ డిజిట్ని లాస్ట్ డిజిట్ని కలుపుతున్నాడు, దాన్ని 2తో డివైడ్ చేస్తున్నారు. సో అదే మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ సో బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, 29, 37, 45, 48, 51. సో ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంది. అందుకే ఏం చేస్తానంటే నేను చిన్న లాజిక్ యూజ్ చేస్తాను. 51 స్క్వేర్, 51 స్క్వేర్ అంతా 2601, 2601. దాని నుండి 51 తీద్దాం. సో 0, 10లో 5 తీస్తే 5, 5, 2. సో 2550 ఇవ్వాలి, కానీ ఆడు 2551 ఇచ్చాడు, అంటే అదే ఆన్సర్ మనకి. చిన్న లాజిక్. ఇప్పుడు ఇది చెక్ చేద్దాం. ఇది చెక్ చేస్తే మనకి 45 స్క్వేర్ అంతా 2025. ఏం తీయాలి? ఆ నెంబర్ తీసేయాలి. 45 తీస్తే ఏమవుతుంది? 0. సో 12/4 తీస్తే 8. సో 9, 1. చూసారా, ఇది రైట్, ఇది రైట్, ఇది రైట్. కావాలని మీరు ఇవన్నీ చెక్ చేయండి, ఇవన్నీ రైట్ ఆన్సర్. ఇది మటుకు రాంగ్ ఆన్సర్. సో ఆడ్ మ్యాన్ అవుట్ కదా, ఏదైతే రాంగ్ ఉంటుందో అదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, 126, 72, 135, 171, 162. సో 126, 72, 135, 171, 162. సో ఇవన్నీ యాడ్ చేస్తే 1, 2, 3, 3, 6, 9. సో 7 to 9.
సో 9 9 9. సో అన్నీ యాడ్ చేస్తే మనకి 9 వస్తుంది. అన్నీ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 9 వస్తుంది. కానీ ఇందులో ఏదో ఒక డిఫరెన్స్ ఉంటుంది. సో ఏంటి ఆ డిఫరెన్స్? ఓకే, సో మనకేంటి అన్నీ కూడా 9 టేబుల్లో ఉన్నాయి. సో కానీ ఇవన్నీ కూడా 3 డిజిట్ నెంబర్, ఇది 2 డిజిట్ నెంబర్. సో అది డిఫరెన్స్, చాలా చిన్న లాజిక్. నెక్స్ట్ 48, 65, 128, 56, 81. సో ఇవి ఇచ్చాయన్నమాట. సో ఇప్పుడు మనకి దీనిలో ఆడ్ మ్యాన్ ఏంటో ఫైండ్ చేయాలి. సో ఏం లేదు, జస్ట్ 3 5s are 15. సో అంటే 3 8s are 24, 3 8s are 24, 2 3 4s are 12. సో 144 రావాలి. ఇక్కడ చూద్దాం. 3 5s are 15, 1 3 6s are 18. సో 195 రావాలి. 3 8s are 24, 3 2s are 6, 7 3 2 8, 1 3 1s are 3, 3 6s are 18, 1 3 5s are 15, 16, 3 1s are 3, 3 8s are 24. సో బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఎంత? 3 8s are 24, 3 8s are 24, 2 3 4s are 12, 144. సో 10 డిఫరెన్స్. 3 5s are 15, 1 3 6s are 18, 19. సో 10 డిఫరెన్స్. 3 8s are 24, 2 3 2s are 6, 8 3 1s are 3. 10 డిఫరెన్స్. 3 6s are 18, 1 3 5s are 15, 16. సో 10 డిఫరెన్స్. 3 1s are 3, 3 8s are 24. ఇక్కడ 20 డిఫరెన్స్. సో ఆన్సర్ 5th ఆన్సర్. ఆన్సర్ ఏంటి? 5th ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ అన్ని చోట్ల 10 డిఫరెన్స్ వస్తుంది, అక్కడ వస్తే 20 డిఫరెన్స్ వస్తుంది. సో మనకేంటి ఆన్సర్? సో అది ఆన్సర్ అన్నమాట. 25 స్క్వేర్ అంతా 625. అంటే ఏదో చిన్న రిలేషన్ ఉంది, ఆ విధంగా చూసుకోవాలి. సో ఏదో చిన్న రిలేషన్ ఉంది, ఆ రిలేషన్ ఏంటో మనం ఫైండ్ చేస్తాం, ఆన్సర్ వచ్చేస్తుంది. సో 625కి ఇది 5 స్క్వేర్ కదా, ఆ 5ని యాడ్ చేశాడు. ఓకే, నాకు లాజిక్ వస్తుంది. సో నెక్స్ట్ 36 ఎంత? 36 స్క్వేర్. సో 36 12 12 3s are 18, 6 స్క్వేర్ 36, 3 12 3s are 36, 39 3. సో 3 స్క్వేర్ 1296. దానికి ఎంత? ఇప్పుడు 6 యాడ్ చేయాలి. 6 యాడ్ చేస్తే ఇది వస్తుంది. ఇది 256 ప్లస్ 6 ప్లస్ 4. సో యాడ్ చేసి ఇది వస్తుంది. 9 స్క్వేర్ 81, 81 ప్లస్ 3 84. సో 49 స్క్వేర్. ఇదే మనకు ఆన్సర్. ఎందుకని చూడండి. సో 625 ప్లస్ 5 630, 1296 ప్లస్ 6 256 ప్లస్ 4 260, 81 ప్లస్ 3 84. ఇది మనకు రాదు ఎందుకంటే 49 స్క్వేర్ 2401 ప్లస్ 7 2408. ఎస్. సో మనకి సెకండ్ ఆన్సర్ రైట్. ఎందుకంటే ఇక్కడ కూడా 7 2401 ప్లస్ 7 2408, 81 ప్లస్ 3 84, 256 ప్లస్ 4 260. ఇక్కడ మనం యాడ్ చేయలేదు చూడండి. 6 6 ఎంత? 12. సో 1302 వస్తుంది. మనకేంటి 1312 ఇచ్చారు. సో ఆన్సర్. సో సెకండ్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్. సో మనం కొంచెం చూసుకోవాలి. సో ఇప్పుడు మనం 19 చూద్దాం. సో 19 ADLORUBEFI. సో ADLORUBEFI. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే LO అంటే O అనేది ఓవెల్, RU అంటే U అనేది ఓవెల్, BE అంటే E అనేది ఓవెల్, FI అంటే I అనేది ఓవెల్. అన్నీ మనకి కాన్సనెంట్ తర్వాత ఓవెల్ వచ్చింది, కానీ ఇక్కడ ఓవెల్ తర్వాత కాన్సనెంట్ వచ్చింది కనుక ఫస్ట్ ఆన్సర్ AD అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ LP SW QU MR AE.
సో ఎల్కి పీకి ఎంత మనకి డిఫరెన్స్ చూద్దాం. సో ఎల్కి పీకి డిఫరెన్స్ ఎంత మనం చూస్తే దాన్ని బట్టి మనకి ఈజీగా తెలుస్తుంది. సో ఇది 12, ఇది 16. సో 12, 16 అంటే డిఫరెన్స్ 4. నెక్స్ట్ ఎస్ ఎంత 19, 23 అంటే డిఫరెన్స్ ఎంత 4. క్యూ ఎంత 17, యూ ఎంత 21. సో డిఫరెన్స్ ఎంత 4. డిఫరెన్స్ ఎంత 4. ఎం ఎంత 13. సో ఇదంతా 18. సో డిఫరెన్స్ ఎంత 5. ఏ ఎంత 1, ఈ ఎంత 5. డిఫరెన్స్ ఎంత 4. సో 12, 16 డిఫరెన్స్ 4, 19, 23 డిఫరెన్స్ 4, 17, 21 డిఫరెన్స్ 4, 13, 18 డిఫరెన్స్ 5. అంటే అన్నీ 4 వస్తున్నాయి, డిఫరెన్స్ 5 వస్తుంది. సో ఎంఆర్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిఎఫ్. సో ఒకసారి ఇది కూడా చూద్దాం. బిఎఫ్, బి ఎంత 2. సో ఎఫ్ ఎంత 6 అంటే ఇది కూడా డిఫరెన్స్ 4. ఎన్ ఎంత 14. సో 18. సో ఇది డిఫరెన్స్ 4. డబ్ల్యూ ఎంత 23. సో ఎస్ ఎంత 19. సో టీ ఎంత 20. ఎక్స్ ఎంత 24. సో ఇది కూడా డిఫరెన్స్ 4. ఎల్ ఎంత 12. పి ఎంత 16. ఇది కూడా డిఫరెన్స్ 4. సో ఇక్కడ డిఫరెన్స్ మనకి 4 అవుతుంది. సో కాకపోతే ఇది రివర్స్ ఆర్డర్లో అవుతుంది. చూడండి 2, 6, 14, 18. సో 20, 24, 12 అంటే ఏంటి మనకి అన్నీ కూడా ఒక ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో వెళ్తున్నాయి. ఇది మనకు రివర్స్ ఆర్డర్లో వెళ్తుంది. సో డబ్ల్యూఎస్ అనేది మనకి రైట్ ఆన్సర్. అంటే డిఫరెన్స్ అన్నీ 4. సో ఇప్పుడు మనం చూసుకోవాలి డిఫరెన్స్ అన్నీ 4 వచ్చాయి. సో డిఫరెన్స్ అన్నీ 4 వచ్చినా సరే ఏంటి మనకి ఇది రివర్స్ ఆర్డర్లో వెళ్తుంది. సో ఎస్ తర్వాత డబ్ల్యూ రావాలి, అది ఆర్డర్, కానీ డబ్ల్యూ తర్వాత ఎస్ వచ్చింది. సో అది మనకి రాంగ్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ BYEVHSQIGT. సో నేను బేసిక్స్ చెప్పినప్పుడే మీకు చెప్పాను. ఏం చెప్పాను బేసిక్స్ చెప్పినప్పుడే? BOY బాయ్, హాఫ్ ఫేస్, ఈవి సినిమా, హై స్కూల్, HS హై స్కూల్, GT గౌరీ టీచింగ్. కానీ QA ఏం లేదు మనకి. QA హాఫ్ పేర్ ఉందా? లేదు. సో మనకి QI అనేది రైట్ ఆన్సర్. సో అది హాఫ్ పేర్ కాదు, సో డిఫరెంట్ అన్నమాట. నెక్స్ట్ ఇవేంటి? హాఫ్ పెయిర్, హాఫ్ పెయిర్. నెక్స్ట్ సో నెక్స్ట్ చూడండి, HP. సో ఏంటిది? HP. సో HP అంటే HP అంటే IJKLMN అంటే 6 లెటర్స్. సో 6 లెటర్స్ అన్నమాట. సో ఈ HPకి 6 లెటర్స్ గ్యాప్. నెక్స్ట్ R, STUVWXY. సో సారీ 7 లెటర్స్ వస్తాయి. సో ఆర్కి జెడ్కి కూడా 7 లెటర్స్ గ్యాప్. నెక్స్ట్ ఏంటి? జేకి ఆర్కి. జే తర్వాత ఏంటి మనకి? KLMNOPQR అంటే జేకి ఆర్కి కూడా మనకి 7 లెటర్స్ గ్యాప్. నెక్స్ట్ కే నుండి ఎస్కి. కే అంటే 11. సో LMNOPQRS. సో దీని కూడా మనకి 7 వచ్చాయి. అంటే ఫస్ట్ లెటర్ నుండి లాస్ట్ లెటర్కి మనకి 7 అనేది మనకి గ్యాప్ వస్తుంది. అయితే ఎన్ నుండి బీకి రావట్లేదు. చూడండి ఎన్ నుండి OPQRSTUVWXYZA అంటే 13 లెటర్స్ గ్యాప్ వస్తుంది. సో ఇది ఆడ్ మ్యాన్ అవుట్. అంటే ప్రతి లెటర్ మనకి గ్యాప్ ఫస్ట్ లెటర్కి లాస్ట్ లెటర్కి 7 వస్తే ఫస్ట్ దాంట్లో మనకి 13 వస్తుంది. సో అది ఆడ్ మ్యాన్ అవుట్ అన్నమాట. నెక్స్ట్ అండి, ఇప్పుడు ఇది చాలా ఈజీ. ఏ ఉంది, బి లేదు, సిడి. ఎఫ్ ఉంది, FGH ఇక్కడ 2 వస్తుంది. అంటే మనకు ఆన్సర్ వస్తుంది చూస్తుంది. ST లేదు, ST లేదు, UV. సో ST లేదు, UV. D లేదు, EF. K L లేదు, MN. అంటే ఒక లెటర్ మిస్ అయ్యి మిగతా 2 లెటర్స్ రావాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే సో F తర్వాత GH 2 లెటర్స్ మిస్ అవుతున్నాయి. సో మనకేంటి ఒక లెటరే మిస్ అవ్వాలి. సో ఒక లెటర్ మిస్ అవ్వాలి కనుక GH కనుక 2 లెటర్స్ కనుక మనకి ఇదే ఆన్సర్. నెక్స్ట్ ABE, BCF, CDH,
సిడిజి ఎఫ్జిజే జిహెచ్కే. సో ఇది బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, డిసిఎఫ్ సిజిడి ఎఫ్జికే జిహెచ్కే. సో మనకి బాగా అబ్జర్వ్ చేస్తే ఇందులో అన్నీ కూడా కాన్సనెంట్స్, ఇందులో మనకు ఓవెల్ ఉన్నాయి చూడండి, ఏఈ. ఎందుకంటే మనకి ఇక్కడ మనకి ఫైన్ చేయడానికి ఏం లేదు చూడండి, ఏబి. తర్వాత ఏంటి మనకి సిడిఈ అంటే 2 లెటర్స్ గ్యాప్ వస్తుంది రాస్తుంది. బీసీ డిఈ గ్యాప్ అయ్యి ఎఫ్, సిడిఈఎఫ్ జీ వచ్చింది, ఎఫ్జిహెచ్ఐ గ్యాప్ వచ్చింది, జే వచ్చింది, జిహెచ్ఐజే కే వచ్చింది. అంటే అన్నీ ఒక ఆర్డర్లో ఉన్నాయి. సో అన్నీ ఒక ఆర్డర్లో మనం ఆడ్ మ్యాన్ అవుట్ ఫైన్ చేయడం కొద్ది కష్టం. అప్పుడు ఏం చేయాలి, మనం మిగతా దానికి వెళ్ళాలి. మిగతాది ఏంటి మనకి ఓవెల్. సో ఈ రెండిట్లో ఓవెల్స్ ఉన్నాయి, ఇంకెక్కడ కూడా ఓవెల్స్ లేవు. సో ఆన్సర్ 1. నెక్స్ట్ ఏసీఎఫ్ బిఐ సిఎఫ్కే డిహెచ్ఓ ఈహెచ్ఎం. ఓకే, సో ఏసీఎఫ్ అంటే ఏకి సికి 1 లెటర్ గ్యాప్, సికేఎఫ్కి సో డిఈ 2 లెటర్స్ గ్యాప్, బీకి సిడిఈ సో 2 లెటర్స్ గ్యాప్, ఈకేకి ఎఫ్జిహెచ్ ఐ వచ్చేస్తుంది. నెక్స్ట్ సిడిఈ అంటే 2 లెటర్ గ్యాప్. సో ఎఫ్కి కేకి జిహెచ్ఐ ఎఫ్ తర్వాత జిహెచ్ఐజే సో 2 లెటర్స్ గ్యాప్. నెక్స్ట్ డికేహెచ్కి ఈఎఫ్జి సో 3 లెటర్స్ గ్యాప్. సో హెచ్కి ఓకి, సో హెచ్కి ఓకి మనకి ఏంటి డిఫరెన్స్, హెచ్కి ఓకి ఐజేకేఎల్ఎంఎన్ సో 6 లెటర్స్ గ్యాప్. నెక్స్ట్ ఈకి హెచ్కి ఎఫ్జిహెచ్ వచ్చేస్తుంది అంటే 2 లెటర్స్ గ్యాప్. హెచ్కేఎంకి ఐజేకేఎల్ అంటే 4 లెటర్స్ గ్యాప్. సో బాగా చూడండి, సో ఇవన్నీ కూడా మనకి 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. 12 కానీ 24 కానీ 36 కానీ 24 కానీ. కానీ 23 అనేది ప్రైమ్ నెంబర్. ఏంటిది ప్రైమ్ నెంబర్. సో మిగతా అన్ని కాంపోజిట్ నెంబర్స్. సో మనం ఇది ఎన్ని లాజిక్లైనా చెప్పచ్చు. సో 23 అనేది ప్రైమ్ నెంబర్, మిగతా కాంపోజిట్, అదొక లాజిక్. సో ఇవన్నీ కూడా 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కానీ 23 క్యాన్సిల్ అవుతుంది, అదొక లాజిక్. ఇవన్నీ కూడా 6 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కానీ 23 క్యాన్సిల్ అవుతుంది. సో ఇదొక లాజిక్ అన్నమాట. సో ఈ విధంగా మనం ఎన్ని లాజిక్స్ అయినా మనం దీనికి చెప్పచ్చు. నెక్స్ట్ సో ఏకి డీకి మ్యాక్సిమం మీకు ఏంటంటే ఆడ్ మ్యాన్ అవుట్లో డిఫరెన్స్ అంటే గ్యాప్ చూసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. గ్యాప్ అనేది మనం కరెక్ట్గా చూసుకోవాలి. సో గ్యాప్ అనేది మనం కరెక్ట్గా చూసుకుంటే ఆన్సర్ అనేది క్లియర్గా ఉంటుంది అన్నమాట. సో ఏకి డిఫరెన్స్ 2 ఎందుకంటే బీసీ. సో అదేవిధంగా డీకి ఎఫ్కి డిఫరెన్స్ ఈ అంటే 1, బీకి హెచ్కి డిఫరెన్స్ సిడిఈ ఎఫ్ సో 4 డిఫరెన్స్, జీ కూడా ఉంది సో 5 డిఫరెన్స్, హెచ్కేఎంకి ఐజేకేఎల్ సో 4 డిఫరెన్స్, సికి జీకి డిఈఎఫ్జి అంటే 3 డిఫరెన్స్, జేకి సో హెచ్ఐ అంటే 2 డిఫరెన్స్. ఎంత 2 డిఫరెన్స్. నెక్స్ట్ ఎల్పి, ఎల్ అంటే 12, ఇది 16 అంటే సో ఎంఎన్ఓ అంటే 3 డిఫరెన్స్, పివి అంటే క్యూఆర్ఎస్టియు 5 డిఫరెన్స్, డికి కేకి ఈఎఫ్జిహెచ్ఐజే 6 డిఫరెన్స్, కేకి క్యూకి ఎల్ఎంఎన్ఓ
పి, LMNOP 5 డిఫరెన్స్. సో బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి 2 1 5 4 3 2 6 5 అంటే ఏంటి, ఫస్ట్ ఎక్కువ గ్యాప్ తీసుకున్నాడు, తర్వాత తక్కువ గ్యాప్ తీసుకున్నాడు. ఎక్కడ వచ్చేసరికి ఫస్ట్ తక్కువ గ్యాప్ తీసుకున్నాడు, తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకున్నాడు. సో ఆన్సర్ LPV అనేది ఆన్సర్ అవుతుంది. సో ఏంటి చిన్న లాజిక్, ఫస్ట్ అనేది ఏంటి ఇక్కడ మనకి తక్కువ గ్యాప్ తీసుకున్నాడు, ఎక్కువ గ్యాప్ తీసుకున్నాడు, తర్వాత తక్కువ గ్యాప్ తీసుకున్నాడు. చూడండి 2 1 5 4 3 2 6 5. కానీ ఇక్కడ మనకి ఫస్ట్ తక్కువ గ్యాప్ తీసుకున్నాడు, తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకున్నాడు. అంటే ఇదే మనకి రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ఇది చాలా ఈజీ చూడండి. AB 10 లెటర్స్ వదిలేస్తున్నారు. CDE 3 లెటర్స్ వదిలేస్తున్నారు. FG అదేవిధంగా CDEFG వదిలేసాడు HI. ఇక్కడ చూడండి LMNOP వదిలేస్తున్నాడు QR. ఇక్కడ చూడండి DEFGH వదిలేస్తున్నాడు IJ. సో అన్నీ ఒక ఆర్డర్లో ఫాలో అవుతున్నాయి. ఇక్కడ మనకు ఆర్డర్ ఫాలో, అందుకే మనకి ఇది ఆన్సర్ రైట్. చూడండి STUVW అంటే ఏం రావాలి, XY రావాలి, మధ్యలో ఏం రావాలి, XY రావాలి, కానీ ఏది వచ్చింది, YZ వచ్చింది. సో ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. అంటే మనకి ఆడ్ మ్యాన్ అవుట్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ చూడండి చాలా ఈజీ, ఇంత బిట్, ఇంత మంచి ఈజీ బిట్ అసలు ఏ ఎగ్జామ్లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే ఏటు ఉందో ఊరికి పొరపిచ్చెక్కిపోతుంది, అంతే అవసరం లేదు, చాలా ఈజీ. చూడండి అన్నిట్లో PQRS ఉంది. అయితే మనకు ఒకే ఒక లాజిక్, సో ఇవన్నిట్లో కూడా ఒక ఆర్డర్ ఫాలో లేదు, ఇది మనకు ఒక ఆర్డర్లో ఫాలో అయ్యాడు. సో ఇదే మనకు ఆడ్ మ్యాన్ అవుట్. 16 17 18 19. సో 16 17 18 19. సో ఒక సీక్వెన్స్లో వెళ్ళాడు, ఒక ఆర్డర్లో వెళ్ళాడు అనమాట. సో అసెండింగ్ ఆర్డర్లో వెళ్ళాడు కనుక సో ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సో ఇది ఆఫ్ పేర్. ఏంటిది, ఆఫ్ పేర్. చూడండి AZ CX LOV లవ్ చెప్పాను కదా, సో LO. MEN మ్యాన్ చెప్పాను కదా, సో ఓకే. FU ఫర్ యూ. HS హై స్కూల్ JQ జాకీ క్వీన్. సో ఇవన్నీ మనకు వస్తున్నాయి. కానీ ఎస్కి యూఎస్ నేనేం చెప్పలేదు, ఎస్కేకి చెప్పలేదు, యూహెచ్కి చెప్పలేదు అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఆడ్ మ్యాన్ అవుట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు మెయిన్ ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ బ్యాంకింగ్, నెక్స్ట్ SSC కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎందుకు నేను పెడుతున్నానంటే, సో నాలాగే మీరు కూడా గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని, సో మీకు కూడా వెంటనే లైఫ్లో సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో నేను ఇది పెడుతున్నాను. సో ఖచ్చితంగా ఎవరికైతే ఎవరికైతే అవసరం వాళ్ళకి పంపించండి. ఖచ్చితంగా ఇవి ప్రతి బ్యాంకింగ్ ఎగ్జామ్లో, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో, ప్రతి జాబ్ కోర్స్లో, సో ప్రతి జాబ్ వచ్చే ఎగ్జామ్లో కూడా వస్తుంది. ఇవే మోడల్స్ వస్తాయి, అన్ని మోడల్స్ పెడుతున్నాను. సో ఖచ్చితంగా వాళ్ళకి పంపించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.